సంవత్సరం వచ్చిందంటే చాలు మన ఫేవరెట్ హీరోల సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఈ న్యూ ఇయర్ నాడు పెద్ద సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ఆశించారు. గ్లిమ్స్ వస్తుందో లేక పోస్టర్ వస్తుందో అని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు మేకర్స్ మాత్రం సైలెంట్ అయిపోయి పెద్ద షాకే ఇచ్చారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడం, అలాగే చరణ్ మాస్ లుక్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేయడంతో ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండడం కూడా మరో ప్లస్ పాయింట్. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ షాట్, పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజానికి మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే షూటింగ్ శరవేగంగా జరుగుతోందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం పెద్ద సినిమా రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్కి చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోవడమే ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా అనుకున్న సమయానికి వచ్చేలా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మార్చి నుంచి ఏకంగా డిసెంబర్కి ఈ సినిమాను వాయిదా వేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే చరణ్ ఫ్యాన్స్ మరో 8 నెలల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. పెద్ద సినిమా వాయిదా పడడం వల్ల బాక్సాఫీస్ దగ్గర సమీకరణాలు కూడా మారిపోయేలా ఉన్నాయి. మార్చిలో పెద్ది రావాల్సిన స్లాట్ ఖాళీ అయితే అది ది ప్యారడైజ్, టాక్సిక్ వంటి భారీ చిత్రాలకు కలిసొచ్చే అంశం. పెద్ది లేకపోవడంతో ఆ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు మెగా అభిమానులు మాత్రం ఆలస్యమైనా సరే అద్భుతమైన కంటెంట్తో రావాలి అని కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇవి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు మాత్రమే. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.